ఫలింపజేయాలని, ఆ వాక్యము మనం లోబడి నూరిట్లు ఫలం చూడాలని మీలో ప్రేరేపింపబడిన వారు ఒక ప్రేయర్ చేయండి. గొప్ప దేవుడు అన్నప్పుడు ఆఖరిగడ ఆశీర్గత పరిశుద్ధ నామకరమైన పూజ నామకర దేవా మీ సోదరులంటే నిన్న నేను తిరుగుతున్న ఏకరీతి దేవా మీకు మాట్లాడ మాట్లాడేవాడ మాట తప్పవాడ మీ కోట్ల వందలు కోట్ల ముందులు కోట్ల ప్రభువా ఏసే నీకే కోట్ల వందల దేవా మీకు వందలు దయచేసి నోట్ల పూరగా మీరే మాట్లాడండి. మీరు మాట్లాడి మాకు ఎప్పుడు ఏది కావాలంటే మీకు ఒక్కరికే తెలుస్తుంది. మీకు ఎంత లేకపోతే ఏది జరగదు. స్తోత్రాలు ప్రభావ యేసు దరిద్రుల ద్వారా దరిద్రుల నోట్ల వచ్చి మీరు పూరగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభావ. నీ వందలు స్తోత్రాలు తండ్రి దయచేసి వాడుకోండి బోరగా మీరు దయచేసి నోట్లో నోరు బోరగా వాడుకొని నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభావ. ప్రార్థన చేస్తున్నాం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ గల తండ్రి మా అందరితో మాట్లాడండి. వాక్యంలో పడే కృపని బట్టి యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎంత దేవుడిని ఇతరులు మనం దీవించినా అది మనకి మంచిదే. ఎందుకంటే మన దేవుడు దీవించే దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అందుకే దేవుడు ఏమంటారంటే మిమ్మల్ని దూషించిన వాళ్ళు కూడా ఏం చేయండి, దీవించండి. మీరు అడగచ్చు, ప్రభా అదేంటి దూషించిన వాళ్ళని దీవించడం ఏంటి, వాళ్ళు దూషిస్తూ ఉంటే మేము దీవించడం ఏంటి అని మనం అడగచ్చు. ఇప్పుడు ప్రభు ఏమంటారు తెలుసా, మన దేవుడికి ఒక శక్తి ఉంది. కీరుడు కూడా మెరుగుగా చేయవాడు, దోషులను కూడా దీవులుగా మార్చేవాడు. మీకు ఒక విషయం తెలుసా, దూషించేవాడు దూషిస్తుండనివ్వండి, దీవిస్తున్న వ్యక్తిని దీవిస్తూ ఉండనివ్వండి. నీతిమంతునిగా నీతిమంతునిగా ఉండలేము, అపవిత్రుడిగా ఉండలేము. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని మీరు చెప్పిన ప్రతి వాణి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది. హల్లెలూయా. మనం ఎందుకు దీవిస్తూ ఉండాలో తెలుసా, దూషించినప్పటికీ కూడా ఎందుకు దీవిస్తూ ఉండాలంటే మనం దీవించిన దీవుల పైకి వెళ్తాయి, దూషించిన వాడి దూషణలు కూడా పైకి వెళ్తాయి. దేవుడు ఏం చేస్తారో తెలుసా, దూషించిన వాడికి ఎవడు ఎక్కడి నుంచి ఏమొచ్చిందా అక్కడికి వెళ్ళిపోవాలని ఆయన చూపిస్తారు. సరిసలా అప్పుడు ఏమవుతుంది, దూషించిన వాడు దూషణ పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి ఏమొచ్చాయి తిరిగి అక్కడికి వెళ్ళిపోమని దేవుడు ఆయన చూపిస్తారు. దూషించిన వాడు అనుకుంటాడు నేను దూషిస్తున్నాడు, మనం దూషిస్తున్నాడు అనుకుంటాడు, కానీ వానికి ఒక విషయం తెలియదు, వాడు దూషించిన దూషణలు వాని మీదకే వస్తున్నాయి, మనం దీవించిన దీవులు మన మీదకే వస్తున్నాయి. హల్లెలూయా. మీరు నన్ను రుజువు అడుగుతారేమో, బైబిల్ గ్రంథంలో ఒక రుజువు ఉంది. ఏంటో తెలుసా రుజువు? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఒక ఎత్తైన మనిషి ఒకడు ఉంటాడు, అతని పేరు గొలియాతు. అతను దూషిస్తాడు. ఏమంటాడో తెలుసా, నిన్ను లేకుండా చేస్తాను, నిన్ను ఎన్నో ముక్కలు చేసి పక్షులకి ఇస్తాను, లేకపోతే మృగానికి వేస్తాను, జంతువులకు వేస్తాను, జీవులకు వేస్తాను అని దావీదుతో అంటే దావీదు ఏమి అనకుండా మౌనంగా ఉండి చివరికి ఒక మాట అంటాడు. ఏమో తెలుసా, నీవు పలికినవన్నీ దేవుడు నా చేత నీకు చేయిస్తాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఏమైందో తెలుసా, అతను ఏదైతే పలికాడో అదే గొలియాతుకి అయ్యింది. దావీదు మీద పలికాను అనుకున్నాడు, దావీదుని నేను ఏదైతే పలికానో దావీదుకి అది అవుతుంది అనుకున్నాను, కానీ చివరికి ఎవరికి అయిందో తెలుసా, అది గొలియాతుకే అయింది, దావీదుకి అవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అవ్వలేదు అనుకున్నారు? ఎందుకో తెలుసా, పైన దేవుడు చూస్తూ ఎవరు ఏది పంపించాడో వానికంటే తిరిగి ఎల్లమని ఆజ్ఞాపించగా, ఎవరు ఏది పలికితే వాని ఎత్తి పలికి అదే వచ్చు. అందుకే మన దేవుడు అంటారు, నేను ద్వేషించే వాడిని కూడా నువ్వు దీవించు, ప్రేమించు. ఎందుకో తెలుసా, నేను నిన్ను ప్రేమించులాగనా ఎవరైనా తనకు హాని చేశానో ఒకడు అనుకుని ఎడలా ఒకరిని సహించుచు ఒకరినొకరు క్షమించు, నేను మిమ్మల్ని క్షమించులాగునా మీరునూ క్షమించండి. ఎందుకో తెలుసా, యేసయ్యకి ఆయన ప్రాణాన్ని తీయడానికి పూనుకున్న ఆ సైనికులు ఎవరైతే అక్కడ ఉన్నారో
వారు ఆయనకి దుఃఖపెడుతుండగా, బాధపడుతుండగా ఆయన చెప్పిన మాట తెలుసా? తండ్రి వీరు ఏమి చేయించినా వీరు ఎరగరు, వీరిని క్షమించు అని అన్నాడు ప్రభువారు. ఎందుకు ప్రభువారు క్షమించగలిగారు? ఎందుకు ప్రభువారు క్షమించారు అంటే దేవుడు మనకి అది ఒక పాఠం నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఆయన పిల్లలు కనుక ఆయన పోలిక మనలో ఉండాలి, ఆయనలానే మనం కలవాలి. హల్లెలూయా. ఆయనలా ఉంటే ఏమవుతుందో తెలుసా? ఆయన చోటులో ఆయనతో ఉండగలుగుతాం. ఎందుకో తెలుసా? మన దేవుడిని మనం ఎందుకు ఉండాలి? ఎందుకంటే మన దేవుడు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మనం ఉండబోతున్నాం కాబట్టి. హల్లెలూయా. క్రీస్తుతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో మహిమపరచబడతాం. ఈ లోకంలో శ్రమలు ఎందుకు వస్తున్నాయి కొన్నిసార్లు తెలుసా? మన క్రీస్తు శ్రమలలో పాలువారమై ఉన్నామని గ్రహించుకుని ఉండాలి. ఆ శ్రమలు కొంత మట్టుకు మేలుకే. అందుకే దేవుడి వాక్యాలు సెలవిస్తున్న యోహాను 16:33 ఈ లోకంలో నీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను ఈ లోకమును జయించి ఉన్నాను. యేసయ్య ఈ లోకాన్ని జయించి ఉన్నాడంట. అంటే దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? నేను జయించానంటే నువ్వు జయిస్తావు. ఎందుకంటే నువ్వు ఎవరివో కాదు, ఆయన బిడ్డవి. సింహము జయించగలిగిందంటే పసితనంలో సింహము కూడా జయించగలదు. ఎందుకు అంటే వయసు చిన్న అవ్వచ్చు, కానీ ఆ రక్తం ఎక్కడికి పోదు. యేసు రక్తము మనందరినీ ఐక్యపరిచి, క్రీస్తు పిల్లలుగా మనల్ని ఐక్యపరిచి, ఆయన పిల్లలుగా మనం చేసింది కనుక, ఆయన రక్తము మనలో ఉంది కనుక, ఆయన రక్తము మనం కడగబడిన వారమే కనుక మనము కూడా లోకాన్ని జయించగలము. మనం జయించలేమనేది అబద్ధము, అపవాదం చెప్పే అబద్ధము. కానీ ఎప్పుడైతే మన దేవుని మీద ఆధారపడతామో మన శ్రమలను, మన శోధనలను ఏం చేయగలుగుతామండి? జయించగలుగుతాం. దేవుని వాక్యంలోకి మనం వద్దాం. ప్రకటన గ్రంథము 12:11. దేవుని పిల్లల అవ్వుటకు మనం ఏం చేయాలి? దేవుని పిల్లలు మనం చెప్పుకుంటే సరిపోదు, దేవుని పిల్లలకి తగిన కొన్ని క్వాలిఫికేషన్స్ అనేవి మనలో ఉండాలి. ఒక వ్యక్తికి ఒక బిడ్డ మా డాడీ అనే తండ్రి కోసం చెప్పినప్పుడు ఆ బిడ్డలో తండ్రికి సంబంధించింది ఏదైనా ఉండాలి. మీ తండ్రి పేరు ఏంటి, మీ అమ్మగారి పేరు ఏంటని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అడుగుతారు. అడుగుతారా? మీ మదర్ తండ్రి ఏంటి అని అడుగుతారు. అంటే ఏంటి, మీ మమ్మీ ఎవరు, మీ డాడీ ఎవరు, వాళ్ళ పేరు ఏంటి అని అడుగుతారు. అలాగే మనము కూడా దానికి కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అప్లై చేయవలసి ఉంటుంది, వాళ్ళు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే మనము కూడా దేవుని పిల్లలమని నోటుతో చెప్తే సరిపోతుందా? నిజంగా ఏమైనా ఉండాలి. ఒక ప్రూఫ్ ఉండాలి, అక్కడ ఒక సాక్ష్యం ఉండాలి. దేవుని పిల్లలం అంటే కొన్ని మన జీవితంలో జరగాలి, కొన్ని మన జీవితంలో కనిపించాలి, మనము చూపించాలి. ఏంటి అసలు దేవుని పిల్లల్ని నేను చెప్తే సరిపోదు, కానీ దేవుని బిడ్డలకు తగిన జీవితము మనలో ఉండాలి. దేవుడు వాక్యంలో మనం వద్దాం. 12:11 చదవచ్చు. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఎవరు వీళ్ళు? వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి, గొర్రె పిల్ల అనగా యేసుక్రీస్తు అని అర్థం. గొర్రె పిల్ల అనగా యేసుక్రీస్తు అని అర్థం. ఎందుకంటే గొర్రె పిల్లలు పాత నిబంధనలో మనం గమనించినప్పుడు గొర్రె పిల్లను పాప పరిహరించాలంటే గొర్రె పిల్లలు వాడేవారు. ఒక గొర్రె పిల్ల బలైపోవాలి, పాపం పోవాలి. అంటే పాపం ఊరికే పోదు, పాపాన్ని కూడా వెలగట్టాలి. హల్లెలూయా. ఏ హోటల్లో ఊరికి తినేస్తూ ఉంటారు. హోటల్లోకి ఏం తిన్నామంటే దానికి వెల చెల్లించమంటే అక్కడ ఉన్న మేనేజర్ ఊరుకోడు, పట్టుకుంటాడు. ఇంకా అయిపోయిందా కట్టవాలి. అలాగే మన పాపాన్ని కూడా చేసేస్తే సరిపోదు, ఆ పాపానికి వెల కట్టాలి. మానవులు పాపం చేస్తే సరిపోదు, దానికి ఏం కట్టాలండి? వెల కట్టాలి. ఆ వెల తెలుసా? పాపం వల్ల జీతం మరణము అని బైబిల్ చెప్తుంది. పాపం వల్ల జీతం ఏంటి? మరణము. అంటే మరణము, శిక్ష భరించాలి, శిక్ష ఎదుర్కోవాలి. హల్లెలూయా. ఆ శిక్ష మనం ఎదుర్కోవాలి. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏం చేశారంటే ఆ శిక్ష నా పిల్లల మీద వద్దు, ఆ శిక్షను నేను భరిస్తాను అని ఆయన తన రక్తాన్ని మన కోసం చిందించారు. అసలు యేసయ్య ఎందుకు ఈ భూమిపైకి వచ్చారో తెలుసా? కాకుల కోసం రాలేదు, జంతువుల కోసం రాలేదు, పక్షుల కోసం రాలేదు, వృక్షాల కోసం రాలేదు, పురుగుల కోసం రాలేదు, సూర్యుడు చిన్న నక్షత్రముల కోసం రాలేదు. ఈరోజు వాక్యం వింటున్న నీ కోసం, వాక్యం చెప్తున్న నా కోసం వచ్చారు. మన కోసం యేసయ్య పనిగట్టుకొని వచ్చారు. ఎక్కడికి?
ఈ భూలోకాన్ని. ఆయనకి అవసరం లేదు ఇక్కడ. హల్లెలూయా. పరలోకం అనేది ఈ లోకం కంటే ఘనమైనది. ఎవరైనా ఘనహీనమైన నుంచి ఘనమైన స్థాయికి వెళ్ళాలనుకుంటారు తప్ప ఘనమైన స్థితి నుంచి ఘనహీన స్థితికి ఎవరు రావాలనుకోరు. సైకిల్ తొక్కిన వాడు అనుకుంటాడంట, నాకేముంటే బాగుండు, కొంచెం బైక్ ఉంటే బాగుండు అనుకుంటాడు. బైక్ తొక్కిన వాడు ఏమనుకుంటాడు, కారు ఉంటే బాగుండు అనుకుంటాడు. కానీ కారు ఉన్నవాడు ఎప్పుడైనా అనుకుంటాడా సైకిల్ తొక్కితే బాగుంటుంది? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అది అలాగుంటుంది. అలాగే ఒక రోజు జరిగిందంట. ఆ కింద నడుస్తూ ఒక వ్యక్తి చూస్తూ అనుకున్నాడంట, ఎవరు ఆ కారు ఉన్న వ్యక్తి ఆ హెలికాప్టర్ ఎగురుతున్న వ్యక్తిని చూసి అనుకున్నాడంట, అయ్యో నాకేం లేదు, హెలికాప్టర్ లేదేంటి, నా బ్రతికేందుకు చిచి అనుకున్నాడు. రైజలా. దాని తర్వాత బండి మీద వెళ్తున్నాడు, ఈ కారు ఉన్నవాడిని చూసి అనుకున్నాడంట, ఏమని, నాకు కారు ఉంటే బాగున్నాయి, ఈ బండి మీద ఎంత నాకు ఎండ తగులుతుంది, వర్షం పడితే వర్షం పడిపోతుంది, తడిసిపోతున్నాను, ఎండకి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడంట. రైజలా. ఈ బైక్ మీద వెళ్తున్నోడిని సైకిల్ మీద వెళ్తున్నాడు చూశాడంట. ఆ సైకిల్ వెళ్తున్నాడు ఏమనుకున్నాడు, ఇదేంటి ఈ సైకిల్ తొక్కలేకపోతున్నాను, ఇంకా బలవంతం అయిపోతుంది. హల్లెలూయా. డ్యూటీకి వెళ్ళి కష్టపడడం తర్వాత సంగతి, కానీ ఈ మార్గంలోనే నా కష్టం అయిపోతుంది, నేను బలహీనం అయిపోతున్నాను, తొక్కలేకపోతున్నాను. ఆ బైక్ ఉంటే ఒకవేళ ఆన్ చేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. దాని తర్వాత నడుస్తున్నాడు అనుకున్నాడు, ఎవరు చూసి నాకు ఒక సైకిల్ ఉంటే బాగుండే, ప్రభా ఒక సైకిల్ ఇస్తే బాగుండు అనుకుంటున్నాడు. ఎందుకు, ఎంతైనా నడుస్తాను, సైకిల్ కనీసం తొక్కునే వెళ్తాను కదా అని. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, ఎవరికి తృప్తి లేదు. ప్రజలా. అంటే మీరు మనిషికి తృప్తి అనేది ఉండదు మానవ జీవితానికి, కానీ మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకున్నప్పుడు సంతృప్తి కలిగి జీవిస్తాం. ఏంటి అర్థం చేసుకోవాలి, దేవుడు నీ కోసం ఏం చేశారు, దేవుడు నా కోసం ఏం చేశారు, మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు నీ ప్రాణంగా ఎక్కువగా ప్రేమిస్తాం. ప్రజలా. దేవుడి మీద మనకి ప్రేమ కలగాలి అంటే దేవుడు మనకి ఏం చేశారో కూడా మనం తెలుసుకుని ఉండాలి. ఆయన ఏం చేశారు, ఎందుకు చేశారు, దేనికోసం చేశారు, అది మన కోసం ఏం చేశారు అంటే ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని కష్టాన్ని తన ప్రాణత్యాగం చేశారు. ప్రజలా. ప్రాణాన్ని పెట్టారు. ఆ ప్రాణం పోతూ ఉండగా, అంటే మీకు ఒక విషయం తెలుసా, ప్రాణం ఎక్కడ ఉంటుందో తెలుసా, రక్తంలో ఉంటుంది, బ్లడ్. అందుకే బ్లడ్ పోయినప్పుడు మనిషి చనిపోతారు, ప్రాణం పోతారు. ప్రజలా. మన బ్లడ్లోనే మన ప్రాణం ఉంటుంది, రక్తంలోనే ప్రాణం ఉంటుంది. ఏసే తన ప్రాణాన్ని పెట్టారంటే తన రక్తాన్ని పెట్టారని అర్థం. రక్తాన్ని చిందించాడు. ఆయన ఏం పాపం చేయలేదు. ఆయనకి అవసరం ఏంటి, ప్రజలా, ఆయన ఎప్పుడు పరలోక నివాసే. ఆయన పరలోకముకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు దేవుడు అంత ప్రాణం పెట్టాల్సి వచ్చింది, రక్తం చిందించాల్సి వచ్చిందంటే కేవలం మన కోసమే. ఎందుకంటే ఆ రక్తము లేకపోతే వెల్ల చెల్లించబడదు. ఏ వెళ్ళండి, మనం చేసిన పాపానికి వెల్ల చెల్లించబడదు. ప్రజలా. పాపానికి వెల్ల చెల్లించబడకపోతే పరలోకం మనం వెళ్ళలేదు. మనం పరలోకం వెళ్ళాలంటే ఆయన భూమి పైకి రావాలి. అందుకే మన పైకి తీసుకెళ్ళడానికి ఆయన కిందకి దిగి వచ్చారు. హల్లెలూయా. అయితే ఏం జరిగింది, ఆ రక్తము ద్వారా ఏం జరిగిందో తెలుసా, వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, అనగా యేసుక్రీస్తు వారు రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి. సాక్ష్యం అంటే తెలుసా, తమ విశ్వాసాన్ని ప్రకటించడం. హల్లెలూయా. మన సాక్ష్యం చెప్తాం, ఎందుకు చెప్తాం, దేవుడు చేశారని నమ్మేకనే చెప్తాం. ప్రజలా. అంటే మన విశ్వాసాన్ని ప్రకటించడమే సాక్ష్యం ఇవ్వడం. అంటే దేవుడి మీద మనకున్న విశ్వాసం ఏదైతే ఉందో దానిని మనం నోటితో చెప్తాం చూడండి, సాక్ష్యము. గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారంట. ఎంతవరకు, మరణము వరకు తమ ప్రాణాలను వారు ప్రేమించలేదు. అది రాయబడింది చూడండి. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఏంటంటే ఉత్సహించాలి మనము. ప్రజలా. మనం కూడా ఒక రోజు పరలోక నివాసులు అవబోతున్నాం. భూనివాసులు మనం కాదు, ప్రస్తుతానికి మన భూనివాసులమే, కానీ మన పౌరస్థితి ఎక్కడున్నది, మన వారసత్వం ఎక్కడున్నది, పరలోకంలో ఉన్నది. అంటే ఏదో ఒక రోజు ఈ భూమికి మన బాయి చెప్పి వెళ్ళిపోవలసి ఉన్నది. ఈ భూమి అనేది మనకు శాశ్వతమైనది కాదు. కాబట్టి దృశ్యమైన వాటి ఎదురు చూడగా అదృశ్యమైన వాటిని మనం నిదానించి చూడాలి. అపోజిట్ భక్తుడు పౌలు గారు అంటారు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కోసం నేను వేగిరితో పరిగెడుతున్నాను. అంటే ముందున్నవేంటి, వెనుకున్నవేంటి. వెనుకున్నవి అంటే ఈ భూమి సంబంధమైనవి, ముందున్నవి అంటే పర సంబంధమైనవి. క్రీస్తు కోసం సమస్తము పెంటకు సమానముగా
ఎంచుకొంచున్నాను. నిజమా? విశ్వాసము కట్టను దాన్ని కొనసాగించి వాడిని యేసు వైపు చూచుచు నీ ముందు ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. నిజమా? ఓపికతో పరిగెత్తాలి. మనం ఎప్పుడు వాడతామో తెలుసా? సులువుగా అయిపోయేదానికి ఓపికని వాడము. సులువుగా అయిపోతే ఓపిక అవసరం లేదు. అది కష్టం కాబట్టే ఓపికతో పరిగెత్తు అంటున్నారు. అంటే కొన్నిసార్లు అలసట వస్తుంది, కొన్నిసార్లు విసుగు కూడా వస్తుంది. కానీ ప్రభు అది ముందే మనకి చెప్పి లోక పద్యంతో ప్రభు అంటారు, విసుగగా ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. విసుగగా ప్రార్థన చేయి ఎందుకన్నారు ప్రభు అంటే ప్రభుకు తెలుసు విసుగు వస్తుందని. హల్లెలూయా. అసలు విసుగే రాదండి అంటే వాళ్ళకి ప్రార్థన తెలియదని అర్థం. నిజంగా ప్రార్థన చేసిన వాళ్ళకి ఆ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రార్థనలో కొన్నిసార్లు విసుగు కూడా ఎదుర్కోవాల్సిన అనుభవం ఉంటుంది. అసలు ఎందుకు ఉంటుంది అంటే కొన్ని కార్యాలు దేవుడు వెంటనే చేస్తారు, మరి కొన్ని కార్యాలు దేవుడు ఒక సమయం పడతారు. ఆ సమయం కొన్నిసార్లు మనం అనుకున్నట్లు జరగకపోవచ్చు, అది కొన్నిసార్లు సంవత్సరాలు కూడా తెగచ్చు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే విసిగిపోకుండా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. విసిగిపోకుండా మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన అలా చేయాలి అంటే మనం దేవుడి పిల్లలము కాబట్టి, ఆయన కుమారులము కాబట్టి. ప్రజల దేవుడి పిల్లలు అవ్వాలంటే మనం ఏం చేయాలి? వారంట గుర్రపిల్ల రక్తంలో బట్టి తమిచ్చిన సాక్ష్యంను బట్టి వారిని జయించారు. ఎవరు వారు? అపవాదైన సాతానుని మన భక్తితో, మన బలంతో మనం జయించలేదు, మన తెలివితో మనం జయించలేదు, మన కండశక్తితో వారిని జయించలేదు. మనకున్న పేరు చూసి వారు భయపడరు. సాతానుని మనం జయించాలంటే రెండు ఉండాలంటే ఏంటంటే గొర్రెపిల్ల రక్తము, రెండోది మనం తమిచ్చిన సాక్ష్యం. మన సాక్ష్యం ఎప్పుడు ఉంటుంది? హల్లెలూయా. మన సాక్షి జీవితం కలిగి ఉంటేనే కదా. అందుకే మన సాక్షి జీవితం కలిగి ఉండాలి. క్రైస్తవ భక్తులు అంటే సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. ప్రజల మన ఇంటిలో మనకు సాక్ష్యం ఉండాలి, మన వీధిలో మనకు సాక్ష్యం ఉండాలి, మన వెళ్ళే పని స్థలాల్లో మనకి ఏముండాలండి? సాక్ష్యం ఉండాలి. ఆ సహోదరుడు ఎలాంటి వాడు, ఆ సహోదరి ఎలాంటి వారండి? ప్రజల మన సాక్ష్యం కలిగి ఉండి మన విశ్వాసాన్ని మనం ధైర్యంగా చెప్పడానికి వెనక్కి తిరగకుండా మనం ఇప్పుడు ఉండాలి. ప్రజల దేవుడి పిల్లలు అవ్వాలంటే మనం ఏమేమి చేయాలి? త్వరగా చెప్పి చూపిస్తాను. ఒకటి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ప్రజల తను ఎందుకు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇక్కడ చూశారు కదా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? దేవుని పిల్లలు అవ్వాలంటే మనకు కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు మన జీవితంలో ఉన్నాయో లేవో మనం చెక్ చేసుకోవాలి. ప్రజల లేకపోతే మనం ఏమవుతామంటే అజ్ఞానులు అవుతాం, అవివేకంలో అవుతాం. ప్రజల అంటే లేకపోయినా ఉందనుకుంటాం. మనం అలా ఉండకూడదు. అవివేకంగా కనుక వివేకము కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. పౌరము వలె నిష్కపటముగాను, పావుల వల్ల వివేకముగా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? అసలు ప్రజలా అంటే వివేకం కూడా మనకు అవసరమా అంటే పాములో ఉండమని చెప్పలేదు. పాములో ఉన్న వివేకం మనం కలిగి ఉండాలి. వివేకం అంటే అండర్స్టాండింగ్. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది? అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏం చేసినా మనకి దాని మీద చక్కటి అవగాహన ఉండాలి. ప్రజలా ప్రార్థన చేస్తున్నాం అంటే ఎవరైనా మనం అడిగినప్పుడు మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే మనకు చక్కటి జవాబు మన దగ్గర ఉండాలి. ఏదో చేస్తున్నాను, ఏదో నామకారంగా వచ్చేసాను అని ఉండదు. ప్రార్థన ఎందుకు చేస్తున్నాం, ఎవరికి చేస్తున్నాం, చేస్తే ఏం జరుగుతుందో మన దగ్గర ఉండాలి, సమాధానం ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా సమాధానం చెప్పడానికి ఇప్పుడు కూడా మనం ఏమైందంటే సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుడి పిల్లలైన మనము పిరికివారుగా ఉండకూడదు. దేవుడి పిల్లలైన మనము అజ్ఞానులుగా ఉండకూడదు. ఏదో చేస్తున్నానండి, ఏదో చెబుతున్నానండి మనం ఉండకూడదు. కానీ ఎందుకు చేస్తున్నాం, ఏమి చేస్తున్నాం, చేస్తే వచ్చే లాభం ఏంటి కూడా మనం చెప్పగలగాలి. అంటే క్లారిటీ మనకు ఉండాలి. క్లారిటీ మనకు ఉండాలంటే వాక్యం మీద మనకు పట్టుండాలి. వాక్యం మీద పట్టు ఎలా ఉంటుంది? దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు నేను. దివారాత్రం అంటే దివారాత్రము. దివా అంటే ఉదయము, రాత్రి అంటే రాత్రి. దివారాత్రం అంటే ఉదయము రాత్రి, డే అండ్ నైట్, రెండు పూట్ల. అంటే దానికి ఎడతెగగా మన దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. ధ్యానము అంటే పాయింట్ ఏంటంటే చాలా మంది అనుకుంటారు మౌనంగా ఉంటే ఆలోచించుకోవడమే కాదు. ధ్యానములో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒకటి చదువుట, రెండోది నోటితో ఉచ్చరించుట, మూడోది దాని ఇంకో మాట అంటే మెమొరైజ్ అని జ్ఞాపకం పెట్టుకోనుట, నాలుగోది ఆలోచించుట.
అంటే మాటి మాటికి దాని జ్ఞాపకం తెచ్చుకుంటా. హల్లెలూయా. ఇదంతా కలిపి మన ధ్యానము అని వస్తుంది. లోకం చెప్పే ధ్యానం వేరు. చాలా మంది సైలెంట్గా కూర్చుని ఉంటారు అది కాదు. ప్రజలా అది వాక్యపరంగా మనం సైలెంట్గా ఉండకూడదు, కానీ వాక్యం చదవాలి. యేసుక్రీస్తు వారు దుష్టుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు వాళ్ళతో? వాక్యం చెప్పి వాళ్ళని జయిస్తారు. అంటే యేసయ్య వాక్యం చెప్పారు అంటే యేసయ్య ఏమున్నట్లు? వాక్యం ఉన్నట్లు. ఊరికే ఉంటుంది వాక్యం? వాక్యం ఊరికే ఉండదు. వాక్యం లోపల ఉండాలంటే ముందే ఏం చేసి ఉండాలి? మనం అంటే బట్టి ఉండాలి. ప్రజలో మన భాషలో మనకు మెమోరైజ్ చేసి ఉండాలి, కంఠస్థ చేసి ఉండాలి. కంఠస్థ ఎలా వస్తుంది? ముందు చదివి ఉండాలి. అంటే మీకు అర్థమవుతుందా? ముందు చదవాలి, తర్వాత కంఠస్థం చేయాలి. దానిని నోటితో కంఠస్థం చేస్తే ఏమవుతుందో తెలుసా? బైబిల్ నీ చేతిలో లేకపోయినా నీకు గుండెలో వాక్యం ఉంటుంది కాబట్టి ఆ వాక్యము నీలో నుంచి బయటకు వస్తూ నీకు జయాలిస్తూ ఉంటాను. హల్లెలూయా. ఇప్పుడు పడకల మీద ఉన్నావు అనుకో, అనారోగ్యం వచ్చింది ప్రజలో, అప్పుడు నువ్వు వాక్యం పలుకుతూ ఉండాలి. ఆయన పొందిన గాయం చేత నేను స్వస్థత పొందాను. ఆ మాట ఎలా వస్తుంది అసలు? ఆ మాట గుండెలో ఉంటేనే కదా వస్తుంది. అంటే ముందు గుండెలో పెట్టుకుని రెడీగా ఉండాలి. ప్రజలా ఎందుకు ఉండాలంటే ఎప్పుడు నీ మీద దుష్టుడు దాడి చేస్తాడో నీకు తెలియదు. ఆ దాడి చేసినప్పుడు వాని ముందు ఓడిపోకుండా ఉండాలంటే వాక్యం గుండెల్లో పెట్టుకోవాలి. అందుకే వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేసుకోవాలి. దివారాత్రులు ధ్యానించడం అంటే చదవాలి, దాన్ని చదివిన దాన్ని కంఠస్థం చేయాలి. మూడోది ఆ వాక్యాన్ని నోటితో పలుకుతూ ఉండాలి. ప్రజలా నువ్వు వంట చేస్తూ పలకచ్చు, ఇంటూ తిరుగుతూ పలకచ్చు, రోడ్డుగా నడుస్తూ కూడా పలకచ్చు నోటితో. ప్రజలా ఆ వాక్యం పలుకుతూ ఉంటే అది నీ మైండ్ నిండా నిండి నువ్వు జీవంలో తగ్గి తీసుకొస్తుంది, నీకు జయాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే వాక్యం ఎవరో కాదు, దేవుడే. వాక్యం ఎలా సెలవిస్తుంది? ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొక్క ఉండేది. వాక్యమే ఎవరంట? దేవుడే వాక్యం. వాక్యం గుండెలో పెట్టుకోవడం అంటే యేసయ్యని తీసుకొచ్చి గుండెలో పెట్టుకోవడం అని అర్థం. ప్రజలా హల్లెలూయా. ఒకటి దేవుని పిల్లలు అవ్వాలంటే ముందు మనలో విశ్వాసం ఉండాలి. చూడండి, తన్ను ఎందరు అంగీకరించినో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించారు. విశ్వసించిన వారందరికీ. దేవుని మీద విశ్వాసం నీకుందా? విశ్వాసము నీకు అల్ప విశ్వాసంతో, విశ్వాసములు అనేక తేడాలు ఉన్నాయి. మన విశ్వాసము బలమైన విశ్వాసంగా ఉండాలి. అంటే మన అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా దేవుడి మీద గట్టిగా నమ్మకం పెట్టుకోవాలి. హల్లెలూయా. మనుషులు ఏదో అనొచ్చు, నీ మనసుకి ఎన్నో అనిపించవచ్చు, నీ హృదయం నీతో చెప్తుంది ఇది అవదేమో అని, మనుషులు కొన్నిసార్లు చెప్తారు ఇది అవదేమో అని. కానీ మనుషుల వల్ల అవ్వకపోయినా, నీ వల్ల అవ్వకపోయినా, నీ దేవుని వల్ల అవుతుంది, నా దేవుని వల్ల అవ్వగలుగుతుంది అని నమ్మడమే విశ్వాసం. మనం ఎలా నమ్మాలి అంటే ఆ పరిస్థితిని బట్టి మనం నమ్మకూడదు, కానీ ఆ శక్తిని బట్టి, చేసే వాణిని బట్టి మనం నమ్మాలి. ప్రజలో అంటే మన దేవుని యొక్క శక్తిని బట్టి మనం ఆయన నమ్మాలి. ఆయన మానవులన్నీ వాడు కాదని, మానవుల కంటే శక్తివంతుడని, లేని దానిని ఉన్నదానిగాను, లేనిది ఉన్నట్లుగాను, ఉన్నది లేనట్లుగాను చేయగల వాడనియు, చట్టాలను శాస్త్రములను రాజుల సైతము మార్చగలిగిన వాడనియు నువ్వు నమ్మి, ఆయనను నమ్మి విశ్వాసం ఆయన మీద పెట్టుకుంటే, విశ్వాసం ఏ విషయంలోనండి మనం దేవుని మీద ఏం పెట్టుకోవాలి? నమ్మకం కోల్పోకూడదు. ఎవరు ఏమి చెప్పినా, నీ మనసుకి ఏమనిపిస్తున్నా, నువ్వు ఎటువంటి ఎదిరించినా ఈ లోకంలో నువ్వు ఆయన మీద నమ్మకం కోల్పోకూడదు. తెలుసా? ఒకరోజు నువ్వు ఆయన ముందే ప్రత్యక్షం కావాలి. మన కళ్ళు మూసిన వెంటనే ముందు మొత్తగా మనం కలిసేది ఎవరు తెలుసా? యేసయ్యను మాత్రం కలగదు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని పిల్లల వాక్యం సెలవిస్తుంది, మనం దేవుని మీద నిరీక్షణ ఇతరుల వల్ల దుఃఖం ఉండకూడదు. ఎందుకు తెలుసా? మనం ఆయనను ఒక రోజు ఏం చేయబోతున్నాం? కలబోతున్నాం. హల్లెలూయా. రెండోది దేవుని పిల్లలు అవ్వాలంటే మనం ఏం చేయాలి? మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చారు. ఇక చూసారా, మారు మనసు పొంది ఉండాలి. మారు మనసు అంటే పాత మనసు కాదు, కొత్త మనసు. కొత్త మనసు అంటే పాత మనసు ప్రార్థన చేయడానికి ఇష్టం లేకుండా ఉండవచ్చు మన పాత మనసు. కొత్త మనసు అంటే ఏంటి? ఇప్పుడు ప్రార్థన చేసే మనసు మనం కలిగి ఉండాలి. పాత మనసు దేవుణ్ణి సన్నిధికి వెళ్ళడానికి ఇష్టం లేని మనసు అవ్వచ్చు. కొత్త మనసు అంటే దేవునికి సన్నిధికి వెళ్ళే మనసు రావాలి.
అంటే పాత మనసుకి మారు మనసు అంటే మన మనసు మారి ఉండాలి. అడగచ్చు, మనసు ఎలా మారుతామండి? శక్తి ఇష్టం లేకపోతే ఇది తీసేసి మరొక శక్తి వేసుకుంటాం. అలలుయా. కూర ఇష్టం లేకపోతే ఆ కూర పక్కన పెట్టి మరొక కూర వండుకుంటాం. మనసు ఇష్టం లేకపోతే మనసును ఎలా మార్చుకోవాలి? అసలు మనసును మార్చుకోవడానికి కూడా ప్రార్థన కావాలి. అలలుయా. ఇది ఎక్కడ ఉంటుంది అంటే భక్తులైన దారి చేస్తారు. ప్రభా శుద్ధ హృదయములో కలిగించుము, నూతన స్థిరమైన మనసు నూతనమైన ఆంతర్యములో పుట్టించు ప్రభా అని ప్రార్థిస్తారు. ఏంటంటే స్థిరమైన మనసును నూతనముగా నాలో పుట్టించు అంటే పుట్టించు అంటున్నాడంటే అతను లేదనే కదా అర్థం. ప్రజలో అన్నం పెట్టు అంటున్నాడంటే అన్నం లేదండి కదా అక్కడ. ప్రజలో గుర్తు పెట్టుకోండి, నూతనముగా నాడు పుట్టించు ప్రభా, స్థిరమైన మనసు నూతనముగా నాడు పుట్టించు ప్రభా అంటే మనసును కూడా దేవుడే మార్చాలి. అయితే చాలా మంది అనుకుంటారు దేవుడు మార్చాలి కదా, ఆయన మార్చడం చూసుకుందామని. ప్రజలా ఆయన ఊరికే మార్చాలి, నువ్వు అడగకుండా ఆయన మార్చాలి. ప్రజలా అందుకే ప్రార్థనతో నువ్వు అడగాలి. నువ్వు అడిగితేనే ఆయన మార్చుతాడు. ఆయన మార్చినప్పుడు మారుతాడు. అప్పుడు మనకు మారు మనసు నిజంగా వస్తుంది. ప్రజలా ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి తెలుసా? మనం నోరు విప్పి దేవుడిని అడగాలి. దాన్ని ప్రార్థన అంటారు. దానికి పెద్ద జ్ఞానమే అవసరం లేదు. ప్రజలా ప్రభా నా మనస్సును మార్చు, నాకు మారు మనసు ఎందుకు తెలుసా? మారు మనసు ఉన్నప్పుడే మన దేవుని పిల్లలము అని మన అరువులో అవుతాం. ఎందుకంటే దేవుని పిల్లలు మనం అయినప్పుడే మన తండ్రింట్లోకి మనం వెళ్ళగలుగుతాం. చూసారా ఒకరోజు ఏమైందో తెలుసా? ఒక వ్యక్తి లోపల కూర్చున్నాడు, ఒక ప్రధానమంత్రి. ప్రజల అతను లోపల బంగ్లాలో కూర్చున్నాడు. ఒక మీటింగ్ లోపల జరుగుతుంది. అయితే బయట గేట్ వేసేసారు. ఆ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, అక్కడ వాచ్మెన్స్ ఉన్నారు. అయితే ఆ ప్రధానమంత్రి గారి దగ్గర కింద చీఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్స్, దగ్గర పోలీసు వాళ్ళు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆ గేట్ దగ్గర నుంచోపోయారు. ఎందుకో తెలుసా? లోపలికి ఎవరికి రానివ్వండి, అందరు కూడా ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది కూడా ఎప్పుడు ఇస్తారో ప్రధానమంత్రి గారు అప్పుడే వెళ్ళాలి. ఎప్పుడు పడితే వెళ్ళాలి కావాలని ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా బయట క్యూ కట్టి నుంచున్నారు. ఎట్లా అవ్వట్లేదు. అయితే ఒక చిన్న పిల్లడు ఏం చేశాడు మీకు తెలుసా? లోపల నుంచి దూరుకుంటూ అరుచుకుంటూ లోపలకి వచ్చేస్తుంది. ఎవడు అతను ఏమన్నట్టు. పెద్ద పెద్ద వాళ్ళేమో దగ్గరికి రానివ్వట్లేదు కాబట్టి గసరుస్తున్నారు. కానీ ఈ పిల్లోని ఎవరు గసరట్లే, ఎవరేమో అనట్లేదు. అతను తనకి ఇష్టం వచ్చినట్లు మట్టి తీస్తున్నాడు, కిందకి ఇసురుతున్నాడు, రాయి తీసుకున్నాడు, కిందకి ఇసురుతున్నాడు, నవ్వుతున్నాడు, చేయకుండా చేస్తున్నాడు. ప్రజలా అక్కడ ఇది లాగుతాడు, అది లాగుతాడు, ఆయన చూసి నవ్వుతాడు, ఈయన చూసి నవ్వుతాడు. ప్రజలా ఇక్కడి నుంచి అక్కడికి ఎదురేస్తాడు. ఇలాగ చేస్తూ చేస్తూ లోపల దాకా వెళ్ళిపోయాడు. మెయిన్ దేవుడి దగ్గర వెళ్ళాడు. అక్కడ కూడా ఎవరు ఆపట్లేదు. అక్కడ సెక్యూరిటీ ప్రజలా తను ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. మీటింగ్ జరుగుతున్న స్థలం అక్కడ ఆ ప్రధానమంత్రి గారు మీటింగ్ చేస్తున్నాడు. అతని దగ్గర క్యాబినెట్ మినిస్టర్స్. ప్రజలా ఆ లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ డోర్ దగ్గర వ్యక్తి కూడా అతను ఏమన్నట్లేదు. ప్రజలా తిన్నగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి నవ్వుకొని హల్లెలూయా లోపల ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ప్రధానమంత్రి గారి దగ్గర కూడా వెళ్ళిపోయి అతను కూడా తట్టుతూ ఊపుతున్నాడు. ప్రజలో పలకరిస్తున్నాడు. అతను కూడా ఏమనట్లేదు. అప్పుడు ఒక వ్యక్తి అక్కడ అడిగాడంట, ఏమయ్యా మేము ఉదయం నుంచి మధ్యాహ్నం అయిపోయింది, సుమారు 4 గంటలు అయిపోయింది, మేము బయట నిలబెట్టేశారు. ఏమనంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంటున్నాడు. ఆ పిల్లడు ఎవడో తెలియదు, ఇప్పుడే వచ్చాడు, వాడు గోల్ చేస్తున్నాడు. అయినప్పటికీ వాళ్ళు ఏమన్నారు? అప్పుడు వాళ్ళు అన్నారంట, ఏమనలేమండి ప్రజలా అతనికి అధికారం ఉన్నది. ప్రజలా ఏమని చెప్పారు? ఏమని అధికారం ఉన్నది? అతను ఆ ప్రధానమంత్రికి సొంత కుమారుడు అయినాడు. ప్రజలా హల్లెలూయా. ఏమని చెప్పారంట? సొంత కుమారుడు. ప్రజలా కాబట్టి ఆ నాన్న కూడా అతను ఏమంటే వీల్లేదు, అతను కూడా ఏమంటారు ప్రజలా, ఎందుకంటే అతను ఒక కుమారుడు. అతను మాకు ముందే తెలుసు కాబట్టి అతను ఎన్ని చేసినా ఏమన్నా మేమేమి అనకూడదు, ఎందుకంటే మా ఉద్యోగం అని చెప్పారు. ప్రజలా చూసారా? మీకు ఎంత చదువులు చదువుకొని అంత ఎత్తు స్థానంలో సంపాదించి ఉన్నత స్థానం ఉన్న వారేమో బయట ఉంచున్నారు. కానీ వీడికి చదువు లేదు, ఏమీ లేదు, చిన్నవాడు వయసు లేదు. ప్రజలా కానీ వారికి లేని అధికారం వీళ్ళకి వచ్చింది. కానీ వీడు తెలుసా? వీళ్ళు ఆయనకి ఆ ప్రధానమంత్రి గారికి సొంత కుమారుడు కాబట్టి వాచ్మెన్ ఆపలేకపోయాడు, సెక్యూరిటీ గార్డ్స్ ఆపలేకపోయాడు, గన్మెన్లు ఆపలేకపోయారు, బాడీ గార్డ్స్ ఆపలేకపోయారు. ప్రజలు ఎవరు అతను ఆపలేకపోయారు. చివరికి ప్రధానమంత్రి కూడా అతన్ని ఆపలేకపోయాడు. ఆ ప్రధానమంత్రి తీసుకున్న ఒళ్ళో కూర్చోబెట్టుకొని మళ్ళీ మాట్లాడుతున్నాడు. ప్రజలా కానీ ఏమి అన్నట్లేదు. ప్రజలా ఏమర్థమైందో తెలుసా? దేవుని కుమారులు అనబడడం అనేది చాలా శ్రేష్టమైనది. నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు. నిన్ను
దురాత్మలు ఆపలేవు పరలోకానికి వెళ్ళకుండా. చీకటి శక్తులు ఆపలేవు, సాతాను ఆపలేదు, ఈ ఆకాశం ఆపలేదు, ఈ సృష్టి ఆపలేదు, సూర్య చంద్ర నక్షత్రములలో ఈ భూమి మీద ఏ శక్తి కూడా ఆపలేదు. కన్ను మూసిన మనుష్యులమే నీ తండ్రి అయిన దేవుని యందు మన తండ్రి అయిన దేవుని యందు క్షేమంగా చెప్తాం. ఆ ఆధిక్యతే దేవుడు మనకి భూమి పైన ఇచ్చారు. యేసును నమ్ముకుంటే ఏమొస్తుందండి? యేసుని నమ్ముకొని ఎందుకు నమ్ముకుంటున్నావు తెలుసా? ఒకరోజు ఆయన చెంతకు చేరడానికి, ఒకరోజు ఆయన దగ్గరికి ధైర్యంగా డాడీ అని నువ్వు వెళ్ళగలవు. అక్కడ అలాగే వెళ్ళలేదు. తెలుసా? మనిషి కుమారుని ముందు నిలబడడానికి శక్తిమంతులు అవ్వాలి అంటే ఎవరు పడితే వాళ్ళు ఉండలేదు. మనిషి కుమారుని ముందు నిలబడాలంటే ఆతిథ్యత ఉండాలి, అర్హత ఉండాలి. ఆ అర్హతే ఈ భూమిపై యేసు రక్తము ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు లభించింది. మరొక పాయింట్ చెప్తే ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనం, 37వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తనెందుకు పిలిచిన వారికందరికీ చెల్లునని వారితో చెప్పారు. 3వ తెలుసా? యేసుక్రీస్తు వారిని మనం వెంబడించాలి. ఫాలోయింగ్ జీసస్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారిని నమ్మితే మనం సరిపోదు, కానీ ప్రభువుని ఏం చేయాలండి? రోజు అనుసరించాలి. అనుసరించబట్టి ఫాలో అవ్వడం. ఆయన నడుస్తుంటే ఆయన వెనక వాళ్ళు నడటం అంటే ఆయన వాక్యానికి మనం లోపడ్డాం. ఆయన చెప్పిన మాటలు మనం లోపడ్డాం. ఆ లోపడ్డానికి కూడా నీకు శక్తి లేకపోతే నువ్వు అడగాలి. చాలా మంది ఏమనుకుని భ్రమపడతారంటే నేను ఇది ఈ బలహీనతను జయించలేకపోతున్నాను కాబట్టి నేను ఇంతే అనుకుంటాను. కాదు కాదు. భక్తులు ఎవరు కూడా అందరు బలహీనలే, కానీ భక్తులు చేసిన పాయింట్ ఏంటంటే వారు ప్రభుని ప్రార్థించారు. ప్రజలా దావీదు లాంటి భక్తులు కూడా ఏమన్నారో తెలుసా? నాను శుద్ధ హృదయం కలుగ చేయి ప్రభా అంటే అతను శుద్ధ హృదయం లేదు ముందు. అతను శుద్ధ హృదయం అడిగి పొందుకొని అప్పుడు హృదయ శుద్ధి కలిగిన వాడే దేవుని అనుసరించగా ప్రభు అంటారు అతని కోసం, ఇతను నా హృదయానుసారుడు, ఇతనికి నా ఇష్టమైన ప్రియుడు. ఎలాగే ప్రియుడు? అతను మన మనిషే, అతని సూపర్ నేచురల్ పవర్ లేదు, దేవదూత కూడా ఏమి కాదు. కానీ దావీదు అడిగి పొందుకొని అది చూపించేవాడు. ప్రజలా ఈరోజు నీ జీవితం ఏమైనా బలహీనతలు ఉన్నాయా? నువ్వు బాధపడవసరం లే, ప్రభుని అడుగు. ప్రజలా నువ్వు మాట్లాడలేకపోతున్నావా? ప్రభా నాకు మాట్లాడే శక్తిని ప్రభాని అడుగు. కొన్ని రోజులు నువ్వు మాట్లాడతావు అద్భుతంగా. హల్లెలూయా. ఒకవేళ మనకి పాట పాట రాదనుకోండి, మనం ఏం చేయాలి? ప్రభా నాకు పాట పాట రావట్లేదు, భయం వేస్తుంది, నాకు నేర్పించు ప్రభా అంటే కొన్ని రోజులుగా అద్భుతంగా పాడతాం. అంటే శక్తి ఇచ్చేవాడు ఆయనే. కానీ ఆయన మన పర్మిషన్ లేకుండా పనిచేయడు. ఆయనకి మనం ఇప్పుడు పర్మిషన్ ఇవ్వాలి. ఆయన పర్మిషన్ ఇస్తేనే మనకి ఇస్తారు మన జీవితంలో. అందుకే చూసారా, మనం విశ్వసించాలి. ఆయన రమ్మని చెప్తే ఆయన వస్తారు. మన జీవితం మీద ఆయనకి అధికారం ఇవ్వాలి. అందుకే మీ జీవితం మీద సమస్త అధికారంలో ఒప్పుకోవాలి. అంటే ఇది దేవుడికి కూడా మన పర్మిషన్ ఇవ్వాలా అంటే ఇవ్వాలి. దేవుడు ఒక మర్యాదస్తుడు. ఆయన బలవంతంగా వచ్చి ఇలా చేయి అలా చేయాలి. ఆయన ఏంటంటే నువ్వు పిలిచి దేవ నా కుమారుని దీవించక ఆయన వచ్చి దీవిస్తాను, నా పిల్లల్ని దీవించి ప్రభావం ఆయన వచ్చి దీవిస్తాను. నువ్వు ప్రార్థన చేయకుండా నీ కుమారుని కోసం అడగకుండా ఉన్నావు అనుకో, నువ్వు దీవించి వస్తావు ప్రజలా. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడిని అడిగి పొందుకోవాలి. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడుతుంది అంటే అడగకపోతే ఇవ్వబడదని అర్థం. వెతుకుడి మీకు దొరుకుతుంది, వెతకపోతే దొరకదని అర్థం. ప్రజలా తట్టుడి మీకు తీయబడుతుంది. నువ్వు ఉదాహరణ చెప్పినా, ఇప్పుడు మా ఇంటికి వచ్చి మీరు బయట ఎంతసేపు వచ్చాడో నేను తలపిస్తాం. ఎందుకు? ఇష్టం లేక కాదు, మాకు తెలియదు మీరు వచ్చారు. ప్రజలా మీరు వచ్చి సైలెంట్గా తలుపు ముందు ఉన్నారనుకోండి, ఎన్ని గంటలైనా అలా ఉండాలి. మేము అనుకోండి మీరు వచ్చి ఏం చేయాలి? బెల్ కొట్టాలి, కట్టాలి. అప్పుడేమవుతుంది? అమ్మో ఎవరో వచ్చారని ఇలాని అందుకే ఏ సేతులు కూడా ఏం చేయాలో తెలుసా? తట్టుడి తీయబడుతుంది. అంటే ఏంటంటే దేవుని తట్టాలంట. తట్టడం అంటే ప్రార్థన. నిజమా? మన మామూలుగా వేసే తట్టలేదు, కానీ ప్రార్థన ప్రభుని ఎప్పుడు ఏం చేయాలి? తెల్లవల తట్టాలి, ఈవిడేం తట్టాలి. నిజమా? ప్రభా ప్రభా అని పిలుస్తూనే ఉంటారు. నన్ను దీవించు, నా ఇంటివన్నీ దీవించు, నాకు ఈ కార్యం చేయండి, నాకు శక్తిని ఇవ్వండి, నాకు బలం ఇవ్వండి, నేను బాగాలి
నేను బాగుపడాలని అడుగుతూనే ఉండాలి. అదే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4 మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. 4 దేవుని ఆత్మచేత మనం నడిపింపబడాలి. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఏం నేర్చుకుంటాం? దేవుని పిల్లల్ని ఎలాగవ్వాలి? కేవలం మన దేవుని పిల్లలు అని చెప్పుకుంటే సరిపోదు, కానీ దేవుని పిల్లలకున్న ఆ క్వాలిటీలు మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేయాలంట? ఆత్మచేత నడిపించబడాలి. అంటే ఏంటి? మన ఫ్రెండ్ చెప్తున్నట్టు మనం నడకూడదు, మన మనసు చెప్తున్నట్టు మనం నడకూడదు, ఆత్మ చెప్తున్నట్టు నడాలి. అనగా దేవుడు చెప్తున్నట్టు నడాలి. అంటే పరిశుద్ధాత్మచే మేము నింపబడాలి. అందుకే ఇది ప్రార్థన చేసినప్పుడు కనీసం ఒక 10 నిమిషాలైనా భాషలతో మాట్లాడాలి. హల్లెలూయా. భాష అన్య భాషలతో మీరు ఏం చేయాలి? టైం తీసుకొని అరగంట మాట్లాడి ఇంకా మంచిది. ప్రజల రోజుకి ఒక అరగంట భాషలతో మీరు మాట్లాడితే దేవుని శక్తిని మీరు చూస్తారు. ఒక జనరేటర్లో పనిచేస్తుంది దేవుని ఆత్మ. ప్రజల ఎప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాలేనప్పుడు, ప్రార్థన చేయాలి రాలేనప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? భాషలతో మాట్లాడాలి. భాషలు మీకు రాకపోవచ్చు, అప్పుడు మీరు ఏం చేయాలి? ఒక లేని వారు ప్రభా నన్ను పరిశుద్ధాత్మతో నింపి నాకు ఆత్మ వల్ల నువ్వు ప్రభా. అందుకే ఆత్మ నార్మకుడి భాషలు మాట్లాడతా నిర్లక్ష్యం చేయకండి. చాలా మందికి వ్యూ తెలియదు. నేను మనసుతో ప్రార్థన చేయను, ఆత్మతో కూడా ప్రార్థన చేస్తాను. మనసుతో చేయడం మనం చేసుకున్నామా? అది మనసుతో చేయడం. ఆత్మతో చేయడం మనకి అర్థం కాదు, కానీ అన్య భాషలు మనం మాట్లాడుతాం చూడండి, దాంట్లో శక్తి ఉంటుంది. దాని శక్తి ఎంత బలంగా ఉంటుందంటే నార్మల్ ప్రార్థన కంటే అధికంగా మనం చూడగలుగుతాం. మన మనసు కింద నెమ్మది సమాధానం కలుగుతుంది. ప్రజల అది మన ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపింపబడాలి. పరిశుద్ధాత్మను మన లోపల నుండి నడిపిస్తుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మన లోపల నుండి ఒక మెల్లని స్వరంతో మాట్లాడుతుంటారు. ఒక మనిషి చెప్తున్నట్టు మనం తిరిగి ఏం చేయాలి? కానీ ఏంటి? ఇది చెయ్యి, అలా చెయ్యి, అది చేయకు, ఇది చేయి అనే ఆలోచన లోపల నుంచి వస్తుంటాయి. నువ్వు అనుకుంటావు నేను ఇంత తెలివిలోనే కాదే, నాకు ఈ ఆలోచన ఎలా తట్టేది? పరిశుద్ధాత్ముడు ఆయన లోపల నుంచి ఆయన ఆలోచనకర్త అంటారు. ఆలోచనకర్త అంటే ఆలోచన ఇచ్చేవాడు. ఎటువంటి పరిస్థితులైనా సరే దాన్ని ఎలా డీల్ చేయాలో ఆయన నేర్పిస్తారు. అందుకే పరిశుద్ధాత్ముడు, అందుకే పరిశుద్ధాత్ముడు మనం కలిగి ఉండాలి. అందుకే భాషలు ఎక్కువ మాట్లాడాలి. అందుకే ఇలాగ ప్రార్థన జరుగుతున్నప్పుడు మనం ఎక్కువ కూడుకున్నప్పుడు దేవుడు ఎక్కువ అందరితో కలిసి స్తుతిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆత్మశక్తిని పొందుకొని మనం బలవంతులుగా మారి సాధారణ మనం వదిలించగలుగుతాం సులువుగా. అది కూడా ప్రజల మరొక వచనం ఎప్పుడు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎప్పుడు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కదా ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ ఏమని రాయబడుతుంది చూసారా? ఎందుకనగా దేవుని వాక్యము. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? దేవుని వాక్యము. ప్రజల దేవుని వాక్యం ఏం చేస్తుంది? సజీవమై బలము గలదై రెండంచుల గల. అంటే మనం కూరగాయల కోసం కట్టి చూస్తుంటారు, అది ఒకవైపు ఉంటుంది. దేవుడి వాక్యం అంటే 2 వైపులు ఉంటాయి. ఎటువైపు పట్టుకున్నా కోసుకుంటుంది. అయితే మనకి రక్తం వచ్చినట్లు కోసుకోండి, కానీ ఇది కనిపించలేని ఖడ్గం. ప్రజలో ఇది మన లోపలికి దూరుకుంటూ వెళ్తాం. అంటే ఎంత లోతుకని వెళ్ళి నీకు సమాధానాన్ని, నీకు స్వస్థతను ఇస్తాయి. అంటే మన దేవుడు ఎటువంటి బలహీనత ఉన్నా ఈ దేవుడి వాక్యం మనం పలుకుతూ ఉంటే ఒక ఖడ్గం వల్ల చూసుకుని వెళ్ళి ఎటువంటి అంటే మన బాడీ ఎక్కడ బలహీనత ఉన్నా సరే అక్కడ స్వస్థత ఇస్తుంది. ప్రజలో మన గుండెలు ఎక్కడ విడిగుడా ఉన్నా, ఎక్కడ మన గుండె ఇరిగిపోయి ఉన్నా ఆ గుండె నీళ్ళు బాగు చేస్తుంది ఆయన వాక్యం. ఎక్కడ ఆదరణ తక్కువ ఉన్నా అక్కడికి ఆదరణ ఇస్తుంది. దుఃఖంలో ఉన్న వారికి చూస్తే మందు వేస్తే జ్వరం మందు వేస్తే జ్వరం పనిచేసినట్లు, రొంప మందు వేస్తే రొంప పనిచేసినట్లు యేసు వాక్యము నీకు ఏ అనారోగ్యం ఉందంటే శరీర సంబంధమైనది కదా, ఆత్మకు సంబంధమైనది. అంటే దుఃఖమైన, డిప్రెషన్ అయినా, యాంగ్జైటీ అయినా, లేకపోతే ఆందోళన అయినా, గాబరతనమైన, చింత అయినా, ఆవేదనైనా, ఇవన్నీ రోగాలు ఏ మందులు ఉండవు. ప్రజల ఇది దేవుడి వాక్యం ఒక మందులా పనిచేసి లోపలికి దూరమని నేను బాగు చేస్తుంది. ప్రజల ఈరోజు నీ పరిస్థితులు బట్టో, నీ స్థితి బట్టో, నీ ఎదుర్కొంటున్న ఆ బాధను బట్టి నువ్వు మురిగిపోయి గుండె ఇరిగిపోయినట్టు ఉందేమో. హల్లెలూయా. గుండె నొప్పి వస్తే మాత్రం ఉంటుందేమో, కానీ
గుండె ఇరుగుపద మాత్రం హల్లెలూయా. ఆ మాత్రం ఉండాలి అంటే అది దేవుడి దగ్గరే వస్తుంది. ఆ మాత్రం పేరు దేవుడి వాక్యం. హల్లెలూయా. నీ ఏడుపుకి ఆగకుండా ఏ మాత్రం ఉండదు. ఏడుపు ఆగాలి అంటే ముందు లోపల దుఃఖం ఆగాలి. దుఃఖం ఆగాలంటే దేవుడి ఆదరణ వాక్యం మీలోకి వెళ్ళాలి. హల్లెలూయా. కొంతమందికి తమ ప్రియమైన వాళ్ళు కోల్పోయినప్పుడు వాళ్ళకి ఆదరణ ఉండదు. చూస్తే దానికి ముందు ఉంటుందా? ఆదరణ రావడానికి ముందు ఉండదు. దేవుడి వాక్యమే ఆదరణ ఇస్తుంది. అందుకే ఈ వాక్యము ఎలాంటిదంటే ప్రపంచంలో మన ఎక్కడ దొరకదు. మెడికల్ షాప్స్లో కానీ, డాక్టర్స్ దగ్గర కానీ, హాస్పిటల్స్లో కానీ దొరకదు. దేవుడి వాక్యం అనేది ఒక అద్భుతమైన స్పెషల్గా ఉండేది, ప్రాముఖ్యమైన. అది ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయన దగ్గర వచ్చిన వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. అందుకే ప్రభు దగ్గర వచ్చిన వాళ్ళు అన్ని బాధలు అసలే వెళ్ళకపోగలుగుతారు, నిలబడగలుగుతారు, లోకాన్ని జయించగలుగుతారు. హల్లెలూయా. మన లోకాన్ని జయించిన వారు మీరు. వారు లోకాన్ని జయించారంట. ఇక వాక్యం సెలవిస్తుంది, గొర్రెల రక్తంలో బట్టి, తాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారిని జయించి ఉన్నారు. ఎవరిని? సాతానుని. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు ఎందుకు ప్రేమించలేదో తెలుసా? తమ ప్రాణాలను ఎప్పటికైనా వెళ్ళిపోవాలి కాదు. హల్లెలూయా. దేవుడు ప్రేమించిన వాడు చనిపోతాడు, దేవుడు ప్రేమించిన వాడు కూడా చనిపోతాడు. కాబట్టి దేవుడు ప్రేమించకుండా చనిపోవడం కంటే ప్రేమించి చనిపోవడమే మంచిది. ప్రజలు దేని ప్రేమించి చనిపోవాలంటే దేవుణ్ణి ప్రేమించి మనము చనిపోవాలి. ఎందుకో తెలుసా? యుద్ధంలో రెండు విషయాలు ఉన్నాయి. ప్రజలు ఒకసారి ఏమైందంటే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అన్నారంట కరువు వచ్చింది. ఆ పట్టణం కరువు వచ్చేస్తే అందరూ అనుకున్నానికి కరువుతో చచ్చిపోవాలి, మనం ఇంకేమీ లేదు మనకి అనుకున్నారు. ఎందుకంటే ఆకలి తినడానికి ఏమీ లేదు. 2-3 రోజులు చనిపోతారు. ప్రజల ఇంతలో దేవుడు ఒక అద్భుత కార్యం చేశారు. ఏంటంటే వాళ్ళ మీదకి యుద్ధం చేయకుండా శత్రువులు వచ్చారు. సైన్యులు, వేరే రాజ్యం సైన్యం, వేరే రాజ్యం వాళ్ళు బయట ఉన్నారు. ఈ దేశం ప్రాంగణం ఉంటుంది కదా, బయట కూర్చుని ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్తే ఆ చేతిలో చచ్చిపోవడం, పట్టణంలో ఉంటే ఆ చేతిలో చచ్చిపోవడం, ఎక్కడైనా చచ్చిపోవాలి. ప్రజల అప్పుడు వాళ్ళు అన్నారంటే అలా కాదండి, మనం బయటికి వెళ్ళి జయిద్దాం. జయిస్తే మనకేమవుతుంది? మనం కనీసం బయటికి వెళ్ళి బ్రతకచ్చు. అప్పుడు రాజు అన్నాడంట, ఇప్పుడు బాబు బయటికి వెళ్ళి బ్రతకచ్చని ఎలా బ్రతుకుతావు? అది నువ్వు జయిస్తేనే కదా బ్రతుకుతావు, లేదా ఒక శాంతి చెబుతామంటే అంటే నమ్మలేదంట రాజు. ప్రజల కానీ దేవుడు ఒక అద్భుతం చేశారు. భక్తులు ప్రార్థన విని దేవుడు ఏం చేశారో తెలుసా? ఆ ఉన్న బయట సైన్యాన్ని ఏం చేశారు? పంపించేశారు. భయపెట్టి. ఎవరు భయపెట్టి? దేవుడు. అయితే వాళ్ళు తెచ్చుకున్న అన్నం ఉంటుంది కదా, భోజన పదార్థాలన్నీ వాళ్ళు కిలోలు తెచ్చి అక్కడ వదిలేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళకి అది తెలియదు. వీళ్ళేమనుకుంటారు ఇంకా అక్కడే ఉన్నారు వీళ్ళు, కాబట్టి ఏమైపోతాం ఇంకా ఖడ్గాలతో మనం చంపేస్తారు, ఇక్కడే ఉండిపోతాం అనుకుంటారు. ప్రజలా అందులో ఒక భక్తిపరుడు వాటిలో జ్ఞాని వేసి అన్నాడంట, రాజా ఏమనుకోకుండా ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మనందరం వెళ్ళదు కానీ మళ్ళీ ఎవరు పంపిద్దాం? కనీసం అక్కడ పంపిద్దాం. ప్రజలా పోతే అక్కడే పోతాడు, ఎవరు బాగుంటే అందరూ వెళ్ళిపోవచ్చు. ప్రజలా అని అన్నారంట. ఎవరు? ఆ రాజు. ఇది బాగుందిలే, ఓన్లీ చెప్పాడు కదా అని ఏం చేశారంటే, సరే ఒకరిని పంపిద్దామని ఒకరు పంపిస్తే ఒకరు రావట్లేదు. హల్లెలూయా. రాజు అన్నారంట, నేను చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? వెళ్ళాలని చెప్పాడు కదా, మరి చచ్చిపోయి ఉంటాడు, మరి చంపేసి ఉంటారు, మీరందరూ ఇలాగ ఉంటాం, ఇక్కడే ఉండిపోదాం అని అనుకుంటే అందులో వచ్చిందంటే ఏం చేసి తినలేక తినేసి ఉడిపోతే వచ్చారంటే ఏం ఎలా వస్తున్నామంటే, రాజా తినడానికి సరిపోలేని ఆహారం, అంటే ఎంత తిన్నా తనగని ఆహారం ఉంది రాజా. ఆ రాజు లేని ఆ శత్రువు లేదంటే అందరు ఏమైపోయారు? కాలిపోయారు రాజా. ప్రజలా హల్లెలూయా. అప్పుడు రాజు అనుకున్నాడంట, నాకంటే నువ్వే తెలియనివాడువే. ప్రజలా అని ఇప్పటి మనకి ఏమర్థం అవుతుందో తెలుసా? ఆ పట్టణంలో ఉన్నా తెచ్చుకోవాలి, పట్టణం బయటికి వెళ్ళినా తెచ్చుకోవాలి. అదేదో పట్టణంకి బయటికి వెళ్తేనే మంచిది. ప్రజలా నీకు అర్థమవుతుందా? దేవుని కోసం బ్రతకకుండా అయినా చనిపోవాలి, బ్రతికైనా చనిపోవాలి. అదేదో బ్రతకకుండా చనిపోవడం కంటే బ్రతికి చనిపోతే నీకు నిత్య జీవము, నీకు పరలోకము, దాని తర్వాత ఏమవుతుందంటే నీ దేవుని యొక్క రాజ్యములో యుగాలు సజీవుడిగా బతుకుతాం. హల్లెలూయా. మనం ఎలా బ్రతుకుతామో తెలుసా? ప్రభుకేమో ఎక్కువ వెలుగు, మనకేమో తక్కువ వెలుగే ఉంటుంది. లేదా ప్రభుకేమో ఎక్కువ జీవం, మనకే తక్కువ జీవం ఉంటుంది. ప్రభు ఎన్ని సంవత్సరాలు బతుకుతారో మనం కూడా యుగాలు బతుకుతాం. హల్లెలూయా. అంటే ప్రభుని పోలి మనం ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? ప్రభులా మనం ఉంటాం. ఎక్కడ అంటే ప్రభుకు మరణం ఉండదుగా, మనకు మరణం ఉండదు. ప్రభుకి ఆకలి ఉండదు, మనకి ఆకలి ఉండదు. ప్రభు అక్కడ ఏడుపడను, దుఃఖమైన, వేదన ఎన్నటను ఉండవు. ప్రజలా ఆ లోకంలోకి మనం వెళ్ళాలంటే భూమిపై ఉండగా మనం ఏమై ఉండాలండి? సిద్ధపడాలి.
దేవుని పిల్లలు అంటే మనం ఏం చేయాలి? 4 పనులు చేయాలి. ఏదే చేయాలి మనల్ని? ఒకటి, దేవుని విశ్వసించాలి. రెండోది, మనం మంచి మారు మనసు కలిగి ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు మన మనసుని అంటే మనం ఎప్పటికప్పుడు మన హృదయం మారిపోతుంటాం. మన మనసుని ఎప్పటికప్పుడు ఏం చేసుకుంటూ ఉండాలి? వాక్యము చేత మార్పు చేసుకుంటూ ఉండాలి. అది మారకపోతే ప్రార్థన చేసి ప్రభు మార్చు అని అనగానే అది మార్చుతాం. ఎందుకంటే ప్రభు అని అడుగుడి మీకు ఇవ్వబడు. మూడోది ఏంటంటే దేవుని వెంబడిస్తూ వాక్యానికి లోపడి. హల్లెలూయా. నాలుగోది ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ చేత మనము నడిపింపబడాలి. ఈ 4 మనం చేసినప్పుడే దేవుని పిల్లలని మనం ముద్ర పడతాం, సీల్ పడతాం. గవర్నమెంట్ వాడు సీల్ వేస్తాం చూసారా? దాన్ని ఎవరు పట్టుకోరు. అంటే గవర్నమెంట్ సీల్ వేసారంటే గవర్నమెంట్కి అని అర్థం. దేవుడు మన మీద సీల్ వేస్తారు. దాన్ని అర్థం తెలుసా? వీరు నా వారు అంటే ఇక్కడ పరలోక వాసులు. మీరు చనిపోతే వీరి ఆత్మను ఎవరు ఆపడానికి వీలు లేదు. మన ప్రజలో ఇచ్చిన వాక్యం దేవుడు మన వ్యక్తుల్లో దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దామండి. అందులో లేచి కూర్చుందాం. నేను అందరి గురించి ప్రార్థన చేస్తాను. మహోన్నతులకు మా ప్రేమ గల దేవా, ప్రేమిస్తున్న మా ప్రేమ ఇప్పుడు దేవా మీ పరిశుద్ధ వాక్యం, మీ పరిశుద్ధమైన వాక్యంతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మీ పరిశుద్ధ వాక్యం మీ ప్రజలు విని ఉండగా ప్రభా, దేవుని పిల్లలు అవ్వాలంటే మేము ఏం చేయాలో మాకు తెలియజేశారు ప్రభా. తండ్రి, మీరు మాట్లాడిన మాటల ప్రకారము పరిశుద్ధాత్మతో మేము నింపబడాలని, అదేవిధంగా తండ్రి మీ శక్తిని మేము కలిగి ఉండాలని, మేము వెంబడించాలని, మీకు లోబడి ఉండాలని, అదేవిధంగా మీరు మారు మనసు పొంది ఉండాలని, విశ్వాసం కలిగి ఉండాలని ఈ రోజు మీరు మాకు తెలియజేశారు ప్రభా. విన్న వాక్యాన్ని దృష్టిలో ఎత్తుకొని పోకుండా మీ వాక్యాన్ని 100 రెట్లు వాళ్ళందరూ కలిగిపోచేయండి. మీ శక్తితో నింపండి. మీ ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ ప్రజల్లో ఎటువంటి కష్టం ఉన్నా, బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా తండ్రి, మీరు ఎటువంటి స్థితిలో వాళ్ళు ఈరోజు వస్తున్నా నేను చూస్తున్నావు ప్రభా. అడుగుని మీకు ఇస్తానన్నాను. నన్ను అడుగుము, జనంలోకి నీకు స్వాస్థ్యముగాను దిగంతమ వరకు సొంతుగా ఇస్తానన్నా ప్రభా. అడగమన్నావు ప్రభా. అడగకపోవడం వల్లే మీరు పొందలేకపోతున్నారన్నావు ప్రభా. ఈరోజు నేను అడుగుతున్నాను ప్రభా, విజ్ఞాపన చేస్తున్నాను. మీ పిల్లలందరూ ఎటువంటి అక్కడితో వచ్చారు, ఎటువంటి కోరికలతో వచ్చారు, ఎటువంటి సమస్యలతో వచ్చారు నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభా. దేవా, వాళ్ళు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే వారి జీవితంలో అద్భుతాలు చేయండి. వారి కుటుంబాల రక్షణ అయిన వాళ్ళందరికీ రక్షణ ఇవ్వండి దేవా. వారిని శక్తిని మోసుకునే కృపలు ఇవ్వండి. వారికి మంచి సమాధానం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి దేవా. వారు కలిగిన సమస్తను దీవించండి. వారి కష్టార్జితను ఆశీర్వదించండి. వారి పిల్లలు దాన్ని అనుభవించే కృపను ఇవ్వండి. దుష్టుల పాలు అన్ని కూడా దైపోకుండా కాపాడి వారిని నిదానంగా దీవించండి. ప్రేమిన వాళ్ళగా మీకు ఎక్కడైనా బాగుంటే ఒక చేయి దాని మీద పెట్టండి, ఇంకొచ్చే దేవుని మీదకి ఎత్తండి. మేము ప్రార్థన చేస్తాను. మహోన్నతులకు మా ప్రేమ గల దేవా, మీ ప్రజలు ఎక్కడైతే విశ్వాసం తమ చేతిని పెట్టారో ప్రభా, ఎక్కడైతే బలహీనత ఉందో తల మొదలుకొని దాని పాదాల వరకు ఆ సమస్త బలహీనత నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ఇప్పుడే స్వస్థపరచబడునుగాక. యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధమైన రక్తముతో వారి పాపములన్నిటిని మీరు క్షమించండి దేవా. వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను మీ పరిశుద్ధ గాయపర హస్తాలు చేత స్వస్థపరచండి, పవిత్రపరచండి, కృపనివ్వండి తల్లి. వారిని తెచ్చి వెళ్తుండగా మీ సన్నిధిని మోసుకుని వెళ్ళే కృప నుంచి దీవించమని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు వారి నామములో ఇచ్చిన ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రెండు చేతుల పైకెత్తందమ్మా. ఆశీర్వాద ప్రార్థన. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకి ప్రపంచంలో ఉన్న దేవుని ప్రజలందరికీ సదాకాలము తోడైయుగాక. ఆమేన్. 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 దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఒకసారి పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు మా యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమిస్తున్నట్లు మా రుణాలు మీరు క్షమించండి. మమ్మల్ని సోదరులకు తేక దుష్టులను తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి సమస్తము నిరంతరం అవుతుంది. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా ప్రభువుల సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా ప్రభువును సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలను. ఆమేన్. ఆమేన్. మన దేవుడిలో లోకరక్షకుడు పరిశుద్ధాత్మ ప్రభువు అద్భుత ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్తుతి, స్తోత్రం, ఆరాధన, ఘనత, మహిమ, ప్రభావం యుగయుగములు చెల్లినగాక, కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 చిన్నగా చాచండి. మీరు చేస్తారు. మీరు నన్ను దీవించండి. మిమ్మల్ని యేసుక్రీస్తు వారి నామములో మీరు దీవించబడుదురుగాక, మీరు ఆశీర్వదించబడుదురుగాక, మీ అక్కర్లని తీరిపోవునుగాక, దేవుని శక్తి మీతో వచ్చునుగాక. దేవుని శక్తి మీతో వచ్చునుగాక.
కృపాక్షేమములు మీ వెంట వచ్చును గాక. కృపాక్షేమములు మీ వెంట వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రభు చెప్పేది రేపు కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని